రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ వచ్చేసి 25 నుండి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 30 నుండి 35 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 12 రూపాయలతో నుండి 18 రూపాయలు, తీగు చిక్కుడ 18 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 25 రూపాయలతో నుండి 35 రూపాయలు, క్యారెట్ కిలో వచ్చేసి లోకల్ క్యారెట్ వచ్చేసి 15 నుండి 25 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ కిలో 20 రూపాయలు, పాల్యం వంకాయ 15 నుండి 18 రూపాయలు, వరి వంకాయ 5 నుండి 12 రూపాయలు, ఉజాలా వంకాయ 5 నుండి 8 రూపాయలు, బాటల్ బ్రింజాల్ 20 రూపాయలు, బెండకాయ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, సొరకాయ 5 రూపాయలతో ఉండి 8 రూపాయలు, బీరకాయ 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. ముల్లంగి కిలో 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 10 నుండి 15, పన్నీర్ కాకరకాయ 15 నుండి 16, 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు, గోరు చిక్కుడ 25 నుండి 35, స్వీట్ పొటాటో 15 రూపాయలతో ఉండి 18 రూపాయలు, దోసకాయ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, క్యాబేజు కిలో 8 రూపాయలతో ఉండి 10 రూపాయలు, కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, ఇక 21 పీసుల బస్తా వచ్చేసి 180 రూపాయలతో ఉండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, కందికాయ 35 రూపాయలతో ఉండి 40 రూపాయలు, అనపకాయలు 40 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ కిలో 10 నుండి 15, పొట్లకాయ 15 నుండి 20, క్యాప్సికమ్ 20 నుండి 25, రెడ్ క్యాప్సికమ్ 30 నుండి 60, నాటి ఎర్రగడ్డలు 40 నుండి 70, పెద్ద ఎర్రగడ్డలు హైబ్రిడ్ ఎర్రగడ్డలు 30 నుండి 37 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కర్బూజకాయ వాటర్ మిలన్ 10 రూపాయలతో ఉండి 12 రూపాయలు, దొండకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, రెడ్ క్యాబేజ్ 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు, పచ్చి మామిడి 50 రూపాయలతో ఉండి 60 రూపాయలు, కందగడ్డ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 నుండి 200, ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 50 కట్టలు వచ్చేసి 70 రూపాయలతో ఉండి 140 రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మడికాయ 5 నుండి 7 రూపాయలు, బూడిద గుమ్మడికాయ కిలో 3 నుండి 4 రూపాయలు, మునక్కాయ 50 రూపాయలతో ఉండి 80 రూపాయలు, టమాటో 12 రూపాయలతో లోకల్ టమాటో 12 రూపాయలతో ఉండి 15 రూపాయలు, బెంగళూరు టమాటో 10 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిరపకాయ 15 రూపాయలతో ఉండి 25 రూపాయల వరకు కూడా కిలో బజ్జీ మిరపకాయ పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే కేజీ ఉర్లగడ్డలు వచ్చేసి పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 20 రూపాయలు, చిన్న ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 5 రూపాయలతో ఉండి 10 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించే వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే చాలామంది రైతులు, వీక్షకులు, వ్యాపారస్తులు మనకు కామెంట్స్ రూపంలో ఈ ధరలు అనేవి చాలా వరకు తప్పు వస్తున్నాయి అని చెప్తున్నారు. మనకి రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మండీ వాళ్ళ దగ్గర వెబ్సైట్లో చూసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది చేయబడుతున్నాయి. అలాగే రేట్లు అనేవి లోకల్ ఐటమ్ కొంచెము, బయట ఐటమ్ కొంచెం ఉంటుంది. లోకల్ సరుకు వచ్చేసి క్వాలిటీ లేనందువల్ల కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇంకా బయట సరుకు వచ్చేసి క్వాలిటీ ఉండేవి ఎక్కువ రేట్లు పోయే అవకాశాలు అయితే ఉంటాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై, కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ ప్యాకింగ్ అనేది నీట్గా ప్యాక్ చేసి క్వాలిటీ కూరగాయలు పంపిస్తే ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం.